చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మహమ్మద్ ఇక్బాల్, సి రామచంద్రయ్యలపై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కూడా ఫలితాలు వెలువడనున్నాయి. మహమ్మద్ ఇక్బాల్, సి రామచంద్రయ్యలపై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖాళీలు భర్తీ చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2 శాసన మండలి స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కడప జిల్లాకు సంబంధించిన సి రామచంద్ర, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన మహమ్మద్ ఇక్బాల్, వీరిద్దరూ కూడా అధికార పార్టీ అంటే గతంలో ఉన్న అధికార పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిద్దరిని కూడా అనర్హత వేటు వేస్తూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయానికి సంబంధించి కూడా తాజాగా 2 ఖాళీలు ఉన్నట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ పంపించారు. ఈ నేపథ్యంలోనే జూలై 12వ తేదీన ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలు అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అధికార తెలుగుదేశం పార్టీలో అప్పుడే ఆశావహుల సంఖ్య పెరుగుతుంది. వాస్తవానికి దాదాపుగా 6 ఎమ్మెల్సీ స్థానాల పైగా కూడా ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శివ, అయితే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా మొత్తం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మొత్తం కూడా 3 పార్టీలు కలిసి 164 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వాడు గెలుపొందడం జరిగింది. సాధారణంగా ఒక్కొక్క ఎమ్మెల్సీకి సంబంధించి 22 మంది కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే అధికార పార్టీకి 164 మంది ఉన్నారు, ప్రతిపక్షానికి కేవలం 11 మంది ఉన్నారు. ఇప్పుడు కాదు, కనుచూపు భవిష్యత్తులో అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా గవర్నర్ కోటాలో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కానీ, లేకపోతే ఎమ్మెల్యే కోటాలో కానీ మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రతిపక్షానికి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం కనిపించలేదు. కానీ భవిష్యత్తులో అంటే 2028-27 సమయంలో కూడా గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తే అంటే పట్టభద్రులు, అలాగే గ్రాడ్యుయేట్, అలాగే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం అప్పట్లో మాత్రమే అంటే ఒకవేళ ప్రజలు ఎన్నుకుంటే అంటే గ్రామ స్థాయి నుంచి ఓట్లు పడతాయి కాబట్టి అప్పుడు కనుక ప్రజలు ఎన్నుకుంటే ప్రతిపక్ష వైసీపీకి స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ అధికారికంగా ఎమ్మెల్యే కోటా కానీ, గవర్నర్ కోటా కానీ, లేదా ప్రభుత్వ కోటాలో కూడా ఏ ఒక్క స్థానానికి సంబంధించి కూడా ప్రతిపక్షానికి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం కనిపించలేదు. అధికార పార్టీకి సంబంధించి మాత్రమే 2 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ 2 స్థానాలకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున కూడా అంచనాలు ఉన్నాయి. మరి ఎవరికి దక్కబోతున్న ఈ స్థానం అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.